అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతులు మీరు 2వ త్రైమాసంలో ఉన్నారా, అంటే 4, 5, 6వ మాసంలో ఉన్నారా, మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా, ఇలా ఎందుకు జరుగుతుంది, కారణాలు ఏంటి, ఏ చిట్కాలు పాటిస్తే బాగా నిద్ర పడుతుందో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సెకండ్ ట్రైమిస్టర్ 4, 5 and 6 months ఉన్న గర్భవతులకి సాధారణంగా నిద్ర సమస్యలు రావడానికి ముఖ్యమైన కారణాలు 4. అందులో మొదటిది హార్మోనల్ చేంజెస్. మనకు హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయండి. ముఖ్యంగా ప్రొజెస్టరాన్, ఎస్ట్రోజన్ హార్మోన్స్ అనేవి మనకు ఎక్కువగా కళ్ళు తిరగడము ఇలాంటి సమస్యలు తీసుకొని వస్తాయి. మనకు డిస్టర్బ్ స్లీప్ కూడా దీనివల్లనే ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. ఇక రెండవదిగా చూస్తే ఫిజికల్గా కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది. 4 నుండి 6 months లోపల బేబీ అయితే చాలా వరకు గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ట్రైమిస్టర్ కంటే. సో ఈ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండడం వలన మనకు సడన్గా జాయింట్స్ అనేవి లూజ్ అవ్వాల్సి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, లెగ్ క్రాంప్స్, హీట్ బర్న్, ఇవన్నీ కూడా డిస్కంఫర్ట్ని కలుగజేస్తాయి. కాబట్టి స్లీపింగ్ పొజిషన్ అనేది మనకు సరిగ్గా కుదరదు. ఇక మూడవదిగా చూస్తే ఇంక్రీస్డ్ యూరినేషన్. మనకు బేబీ బరువు అనేది పెరిగే కొద్దీ ఆ ప్రెషర్ బ్లాడర్ మీద పడుతుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా మనకు రెస్ట్ రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, ముఖ్యంగా రాత్రి సమయంలో. ఇక 4వ రీజన్ ఏంటి అంటే స్ట్రెస్. అవునండి, న్యూ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బేబీ గ్రోత్ అవుతూ ఉంటుంది లోపల. ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ అనేది తప్పకుండా చాలామంది గర్భవతులకు ఉంటుంది. సో ఈ 4 రీజన్స్ వలననే మనకు సెకండ్ ట్రైమిస్టర్లో నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఇప్పుడు మనకు బాగా నిద్ర రావాలి, సెకండ్ ట్రైమిస్టర్ వచ్చిన తర్వాత ఎలాంటి డిస్కంఫర్ట్స్ మనకు రాకుండా బాగా నిద్ర రావాలంటే 8 చిట్కాలు ఏం పాటించాలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా చూస్తే స్లీప్ రొటీన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా అంటారా, రోజు ఒకే టైంకి పడుకోవడము, ఒకే టైంకి లేవడము. ఇది కనుక మీరు షెడ్యూల్ చేసి పెట్టుకున్నారంటే మన బాడీని ఒక ఇంటర్నల్ క్లాక్ని సెట్ చేసుకుంటుంది, ఈ టైం వస్తే బాగా నిద్ర పట్టేలాగా. కాబట్టి రెగ్యులర్గా ఒకే టైంకి పడుకోవడానికి మీరే ప్లాన్ చేసుకోవాలి. ఇక రెండవదిగా చూస్తే ఒక కంఫర్టబుల్ స్లీప్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసుకోండి. అంటే మీ బెడ్రూమ్ అనేది కూల్గా, డార్క్గా, క్వైట్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా కనుక మీ బెడ్రూమ్ ఎన్వైర్న్మెంట్ కనుక మీరు కంఫర్ట్గా క్రియేట్ చేసుకున్నారంటే స్లీప్ అనేది బాగా వస్తుంది. ఇక మూడవదిగా చూస్తే డిస్కంఫర్ట్స్ని మేనేజ్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ పిల్లోస్ యూస్ చేసుకోండి. అంటే మీకు బెల్లీ పెయిన్స్ ఉన్నవి, హిప్స్ పెయిన్స్ ఉన్నాయంటే వాటికి తగిన విధంగా మీరు పిల్లోస్ని సపోర్ట్ తీసుకోవచ్చు. లేదా ప్రీనటల్ యోగా చేయడము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి మీరు కనుక రెగ్యులర్గా చేశారంటే ఈ డిస్కంఫర్ట్స్ అన్నీ మీకు తగ్గిపోతాయి. ఇక 4వ టెక్నిక్ ఏంటంటే యాక్టివ్గా ఉండండి. యాక్చువల్గా డల్గా ఉన్నారంటే మీకు సరిగ్గా నిద్ర పట్టదండి. బాగా రోజంతా యాక్టివ్గా మీరు అటు ఇటు తిరుగుతున్నారంటే, బాగా పని చేసుకుంటూ ఉన్నారంటే మీకు తప్పకుండా రాత్రి అలసిపోయి బాగా నిద్ర అనేది వస్తుంది. ప్రెగ్నెంట్ అంటే పేషెంట్ కాదండి, యాక్టివ్గా ఉండాలి మీరు. ప్రెగ్నెంట్ అయ్యానని రెస్ట్ తీసుకోవడం, ఎక్కువగా పడుకోవడం కానీ మీరు ఉదయాల్లో చేశారంటే నైట్లో మనకు నిద్ర పట్టదు. సో యాక్టివ్గా ఎంత మీ వరకు యాక్టివ్గా ఉండనవుతుందో అంత యాక్టివ్గా ఉండండి. ఇక నెక్స్ట్ చూస్తే డయట్ ఫాలో. అవునండి, ఇది చాలా ముఖ్యమండి. మనకు సెకండ్ ట్రైమిస్టర్లో ఎక్కువగా వచ్చేది ఏంటో తెలుసా, గుండెల్లో మంట, కాన్స్టిపేషన్, ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సెకండ్ ట్రైమిస్టర్లో మీరు తీసుకునే ఆహారం వచ్చి ఎక్కువ హెవీగా ఉండకుండా చూసుకోండి. ముఖ్యంగా రాత్రి సమయంలో హెవీగా ఉండేవి కానీ స్పైసీగా, ఆయిలీగా ఉండే ఫుడ్ని అవాయిడ్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా డైజెస్ట్ అయ్యి బాగా నిద్ర అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మీ యొక్క ఫ్లూయిడ్ ఇంటేక్ని లిమిట్ చేసుకోండి. ముఖ్యంగా ఈవినింగ్ టైమ్స్లో నార్మల్గా గర్భవతులు ఎక్కువగా నీరు తీసుకోవాలి. మనం చెప్తుంటాం కదా 2 to 3 liters తాగాలని. బట్ రాత్రి సమయంలో తగ్గించండి. ఉదయం అంతా బాగా నీరు తాగండి. రాత్రి పడుకునే ముందు ఎక్కువ నీరు తాగి పడుకున్నా, లేదా రాత్రులు ఎక్కువగా నీరు తాగినా మీరు మాటికి యూరిన్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనివలన కూడా మనకు స్లీపింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి రాత్రుల్లో నీరు ఎక్కువగా తాగడం మానండి. ఇక 7వదిగా చూస్తే మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రెస్ కూడా ఒక విధమైన స్లీపింగ్ ప్రాబ్లమ్ని కలిగిస్తుందండి. కాబట్టి
స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి మెడిటేషన్ చేయడము, బుక్స్ రీడ్ చేయడము, మీకు నచ్చిన పాటలు, మ్యూజిక్ వినడము, ఇలాంటివి కనుక బిఫోర్ గోయింగ్ టు బెడ్ మీరు చేశారంటే మీకు ఆ స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ అయ్యి మైండ్ రిలాక్స్ అయ్యి బాగా నిద్ర అనేది పడుతుంది. ఇక లాస్ట్గా చూస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. స్లీపింగ్ ప్రాబ్లం అనేది ఒక సాధారణ సమస్య అయినా ఎక్కువగా ఉంది అంటే మాత్రం తప్పకుండా ఇది వేరే ఇతర తరహా ప్రాబ్లమ్స్ని కలిగించవచ్చు. కాబట్టి మీకు గనక స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, నిద్ర అస్సలు పట్టడం లేదు, ఏవైనా ఇతర ఇష్యూస్ కలిసి వస్తున్నాయంటే మీరు డాక్టర్ని ఒకసారి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, సెకండ్ ట్రైమిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బేబీ డెవలప్మెంట్కి. మీరు గనక ఈ టైంలో ఈ యొక్క ముఖ్యమైన సెకండ్ ట్రైమిస్టర్లో నిద్ర సమస్యలతో బాధపడుతూ ఉంటే బేబీ డెవలప్మెంట్ మీద కూడా ఇది బాధిస్తుందన్నమాట. కాబట్టి ప్రాబ్లమ్స్ ముందుగానే మీరు తెలుసుకొని దానికి తగిన విధంగా పైన చెప్పిన చిట్కాలు ట్రై చేయండి. ఇక కుదరకపోతే డాక్టర్ని వెళ్ళి కలవండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. సో యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.